రైట్ గా మన సీఎం రేవంత్ గారు ఇక ఆయన విషయానికి వస్తే తెలంగాణలో రేవంత్ అనే మాట ప్రతి మారుమూల మోగుతూనే ఉంది. అసలు ఆయన జాతకం బాగుందనే నేను అనుకుంటాను, ఎందుకంటే బాగుంది కాబట్టి ఇవాళ తెలంగాణలో సీఎం రేవంత్ పేరు వినిపిస్తోంది. అంటే ముఖ్యంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే గురుగారు 8 నవంబర్ 1969 పుట్టారు రేవంత్ గారు. సో ఆయన జాతక విధంగా మీరు చెప్పినట్టు మనకి ఇన్ఫర్మేషన్ దీన్ని బట్టి తీసుకుంటే ఆయనకు చిత్రా నక్షత్రం 3వ పాదం అండి. ఈయనకు ధనులగ్నం తులారాశి వారికి రాజయోగం అన్నది ఇప్పుడు చాలా గట్టిగా ఉందండి. గట్టిగా ఉంది ప్రస్తుతానికి. అయితే రేపు రాబోయే మన పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుంది. మంచి ఫలితాలను సాధిస్తుంది బియాండ్ ఎక్స్పెక్టేషన్. అంటే వాళ్ళు దీనికి ఇన్ని సీట్లు అని చెప్పలేం. తెలంగాణలో అయితే వాళ్ళు మ్యాక్సిమం మన రేవంత్ రెడ్డి గారి గెలుపు తథ్యం. ఇది కాంగ్రెస్కి తోడ్పడే ఇంకొక అంశం అని చెప్పచ్చు మన స్టేట్ పరంగా చూస్తుంటే. అంటే 10 ఏళ్లుగా ఉన్న తెలంగాణలో 10 ఏళ్లుగా ఒక పార్టీ నిలదొక్కున్న పార్టీని కూడా తలదన్ని ఇవాళ రేవంత్ గారు తన గవర్నమెంట్ని ఇక్కడ తెలంగాణలో ఫామ్ చేయడం జరిగింది. అంటే నాకు తెలిసి ఆయన జాతకం ఎంత పీక్స్లో ఉంటే ఇది జరిగి ఉండొచ్చు అనేది నా ఉద్దేశం. జాతకం పీక్స్లో కాదండి, ఆయనకి ఇప్పుడు నడుస్తున్నది శని మహాదశ. ఈ శని మహాదశ కూడా రేవంత్ రెడ్డి గారి జాతంలో ఉచ్చ స్థానంలో ఉంది. ఉచ్చ స్థానంలో ఇంకోటి దశమాధిపతి సూర్యుడు ఈ శనితో కూడా ఉన్నాడు. ఉచ్చ స్థానమైన శనితో కూడా ఉన్నాడు. అక్కడే వారికి శుక్రుడికి స్వక్షేత్రం అవుతుంది. సరే దశమ స్థానంలో గురువు. సో ఇవన్నీ కలిసి కాంట్రిబ్యూట్ చేసి ఆయన ఒక సీఎం పోస్ట్కి తీసుకొచ్చింది. ఆయన ఇప్పుడు వారికి నడుస్తున్న శని మహాదశ కూడా. సో కాబట్టి అన్ని విధాలుగా ఒక ముఖ్యమంత్రి కావడానికి, రాజకీయంగా చాలా ఎదగడానికి అతనికి బలం సమకూరు కారణమైంది. అంటే యాక్చువల్గా రేవంత్ గారు సీఎం అవ్వక ముందు కాంగ్రెస్ పరిస్థితి ఒకలా ఉండేది. ఆఫ్టర్ రేవంత్ సీఎం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కూడా మారింది. అంటే ఒక మనిషి జాతకం, అంటే ఒక వ్యక్తి జాతకం వల్ల ఒక పార్టీ తీరు కూడా మారిందని అనుకోవచ్చు. ఇక్కడ రాజయోగం కదమ్మా, రాజయోగం. ఆయన్నే ఇంత బలమైన ఒక ప్లానటరీ పొజిషన్స్ ఉన్న వ్యక్తి ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయ్యాడు. సో మన తెలంగాణ వరకు చూసుకునేసరికి మీరు కాంగ్రెస్ పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ దాన్ని నడిపించింది మాత్రం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇది కాకుండా ఆ టైం అలా వచ్చింది, వారి పట్టుదల పెరిగింది, వారి శ్రమ కూడా అలాగే ఉంది. సో చేయాల్సింది అంటే ఒక ప్రత్యర్థిని, ఒక బలమైన ప్రత్యర్థి, అందులో పవర్లో ఉన్న ఒక ప్రత్యర్థిని ఢీకొనటం అంటే అది బలమైన జాతకం, వారి పట్టుదల కూడా. నిజంగా ఒక వ్యక్తి బాగుంటే ఒక వ్యవస్థ బాగుంటుంది. అలాగే మీరు చెప్పింది కూడా ఒక కుటుంబ సభ్యుల్లో ఒక మనిషి బాగుంటే, ఒక పెద్ద బాగుంటే అందరిది బాగుంటుంది అన్నట్టు ఇవాళ రేవంత్ జాతకం బాగుండడం వల్ల ఈవెన్ మొత్తం ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక బలం చేకూరింది అని మనం ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంటే ఇంతకు ముందు ఎలక్షన్ ముందు కూడా కంటిన్యూస్గా అందరు అడుగుతారు, వీళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారా. అక్కడ కూడా ఒక విషయం ఏంటంటే ఎడ్జ్ ఉంది, అందరికీ రాజయోగం ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారికి ఎడ్జ్ ఉంది అన్న ఒక టాపిక్ చెప్పేటప్పుడు ఏంటంటే అందరూ పెద్ద వాళ్ళు, గండపిండేరాలు చెప్తాను కదా, ఎక్స్పర్ట్ అస్ట్రాలజీ, ఫేమస్ అస్ట్రాలజీస్ అందరూ ఒక్క దిక్కు చెప్తుంటే నాకు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. బట్ అంతకన్నా వాళ్ళని ఎవరిని కాంట్రడిక్ట్ చేయకుండా కొంచెం వారిదే బాగుంది అన్నట్టుగా నేను చెప్పాను. అందుకే వాళ్ళు అడిగారు ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి. అందరిది ఈక్వల్గానే ఉంది. బండి సంజయ్ గారిది బాగుంది, కిషన్ రెడ్డిది బాగుంది, మన కేటీఆర్ గారిది బాగుంది, అందరిది బాగుంది. ఎవరిది కాస్త ఎక్కువ బాగున్నది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పాల్సిన ఓ సిచ్యువేషన్ వచ్చింది.